సొంత ఇల్లు అబ్బా! ఈ మాట వింటేనే మనసులో ఎంత గర్వంగా, సంతృప్తిగా ఉంటుందో కదా. కాని ఆ గర్వాన్ని, ఆ గౌరవాన్ని నిలబెట్టుకోవడం నిజంగా అంత తేలికంటారా? రండి, ఈరోజు మన ఇంటి గౌరవం గురించి కాస్త మాట్లాడుకుందాం. చూడండి, ప్రతి ఇంటి ఓనర్ ప్రయాణం గర్వంతోనే మొదలవుతుంది. కానీ కొన్నిసార్లు ఆ గర్వం కాస్త ఎలా బాధగా మారిపోతుందో చూద్దాం. అవును, సొంత ఇల్లు అంటే మన ఆత్మగౌరవం. అది కేవలం ఓ ఇటుకల కట్టడం కాదండి. మన కష్టానికి, మన గుర్తింపుకి ఓ నిలువుటద్దం. మన కుటుంబమంతా ఆనందంగా ఉండే ఓ కేంద్రం. కరెక్టే కదా? కానీ రోజులు గడుస్తున్న కొద్దీ మన ఆ గర్వం మీద మెల్లిగా నీరినీడలు కమ్ముకుంటాయి. మనం అస్సలు ఊహించని సమస్యలు తలెత్తుతాయి. ఒక్కసారి మనసు పెట్టి ఆలోచిద్దాం. ఎంతో ఇష్టపడి, ఎన్నో కలలు కని కట్టుకున్న అపార్ట్మెంట్ పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది? గోడల మీద చూస్తేనేమో పెయింట్ పొరలు పొరలుగా ఊడిపోతూ ఉంటుంది. ఎక్కడినుంచి వస్తున్నాయో తెలీదు కాని పైనుంచి లీకులు, ఇక ఇంటి పునాదులనే సైలెంట్గా తినేసే ఆ చెదలు. అబ్బో, ఇవి చూడటానికి చిన్న సమస్యల్లానే అనిపించొచ్చు కాని మన ప్రశాంతతను మొత్తం పాడు చేస్తాయి. ఇలాంటి సమస్యలు నెమ్మదిగా మనసుమీద పెద్ద భారంగా మారిపోతాయి. ఆలోచించండి, బంధువుల్ని, ఫ్రెండ్స్ని ఇంటికి పిలవాలంటేనే ఒక రకమైన సంకోచం. ఇది నా అపార్ట్మెంట్ అని గర్వంగా చెప్పుకోలేని ఓ ఇబ్బంది, సిగ్గు, మాటల్లో చెప్పలేని బాధ. సరే, అయితే ప్రతి సమస్యకి ఓ పరిష్కారం ఉండి తీరుతుంది. ఈ బాధనుంచి బయటపడి మన ఇంటికి ఆ పాత కళను తిరిగి తీసుకువచ్చే దారేంటో ఇప్పుడు చూద్దాం. అవును, ఇక చాలు. ఇన్నాళ్లు పడినా బాధకి ఫుల్ స్టాప్ పెట్టేయాల్సిన టైం వచ్చేసింది. ఆ అడుగు కాస్త ధైర్యంగా, ఆత్మవిశ్వాసంతో వేద్దాం. ఈ పరిష్కారం రెండు స్టెప్స్. సింపుల్. మొదటిది, మన అపార్ట్మెంట్కు దాని పాత గ్లోరీని తిరిగి తీసుకురావడం. ఇక రెండోది, అన్ని సమస్యలకు చెరొకటి కాకుండా అన్నింటికీ కలిపి ఒకే ఒక కంప్లీట్ సొల్యూషన్. అంటే మనల్ని రోజూ ఇబ్బంది పెట్టే ఆ లీకేజులు, ఇంటి అందాన్ని మొత్తం పాడుచేసే పెయిన్ డ్యామేజ్, పునాదులనే వీక్ చేసే ఆ చెదల సమస్య, అంతేకాదు బిల్డింగ్ స్ట్రక్చరల్ సేఫ్టీ కూడా, వీటన్నింటికీ ఒకే చోట పరిష్కారం దొరుకుతుంది. మరి ఈ కంప్లీట్ సొల్యూషన్ ఇచ్చేదెవరు అంటారా? అదే ఐకానీ బిల్డింగ్స్ డాక్టర్. పేర్లోనే ఉంది కదా డాక్టర్ అని. అచ్చం అలాగే పాతపడిన బిల్డింగ్స్కి ఒక డాక్టర్లా ట్రీట్మెంట్ ఇచ్చి వాటిని మళ్లీ హెల్దీగా, అందంగా మారుస్తారన్నమాట. గుర్తుంచుకోండి, ఈ సర్వీసెస్ ప్రత్యేకంగా విశాఖపట్నంలో అందుబాటులో ఉన్నాయి. ఓకే, ఇక ఫైనల్గా ఈ సమస్యలన్నీ తీరిపోయాక కలిగే ఆ ఫీలింగ్, ఆ గొప్ప అనుభూతి, మన గర్వాన్ని మనం తిరిగి సంపాదించుకోవడం గురించి మాట్లాడుకుందాం. చివరికి మనకు కావాల్సింది ఇదే. మన ఇంటికి మళ్ళీ ఆ గౌరవం, మన కుటుంబానికి మళ్ళీ ఆ గర్వం. చూడండి, ఇది కేవలం రిపేర్లు చేయడం కాదు, ఇది మన ఆత్మగౌరవాన్ని మళ్లీ నిలబెట్టుకోవడం లాంటిది. మరి మన ఇంటి గౌరవాన్ని, మన కుటుంబ గర్వాన్ని తిరిగి పొందేందుకు సిద్ధమేనా? ఆలోచించండి, నిర్ణయం మీ చేతుల్లోనే ఉంది.